చాలామంది శ్రీమంతుల్లో తింటారండి. వాళ్ళు తినే తిండి ఆ లిస్ట్ చూస్తే అమ్మో! వీళ్ళకి చాలా ఉందేమో అనుకుంటాం. తీరా చూస్తే చాలామంది అప్పు చేసి తినేవాళ్ళు ఉన్నారు. తినటం తప్పు కాదండి. తినటం కోసం చాలామంది అప్పు చేస్తున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తువు కొయ్యవు, వాటికి కొట్లు లేవు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అదేవిధంగా మన కీర్తనలో చూస్తాం, ఆయన తన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికలు తీరుస్తాడు. సమస్తాన్ని పోషించేవాడు దేవుడే. మానవుణ్ణి ఆయన ప్రత్యేకంగా ఆయన చేతితో నిర్మించుకున్నాడు. వాళ్ళని ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. ఆయన మీద ఆధారపడండి. ఎక్కువ ప్రతి చిన్న విషయం మీద ఆయన మీద ఆధారపడండి. చాలామంది చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఇది లేదు ఖచ్చితంగా ఇంకా అప్పు చేస్తుందంటే ఏంటండి అర్థం? అంటే మీరు దేవుని మీద కాకుండా మనుషుల మీద, ఆ డబ్బుల మీద మనసు ఉంచినట్టు. మీ మనసు దేవుని మీద పెట్టుకోండి. అంటే శరీరానికి కూడా కావలసిన ఆహారం తినడం తప్పులేదు. అధికంగా చాలామంది తిని కొవ్వు పోవటానికి చాలా కష్టపడుతున్నారండి. వైద్యుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దానికి మనీ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. మనం చనిపోయినప్పుడు మన శరీరం కుళ్ళిపోతుందండి. కానీ మన ఆత్మకి మరణం ఉంది. మన ఆత్మని మనం పోషించుకోవాలి. ఆత్మను పోషించుకునే మార్గం ఏంటంటారా? ఉపవాసం ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం దేవునితో గడపాలి. తద్వారా మన ఆత్మని మనం బలపరచుకోగలుగుతాం. కాబట్టి మీ ఆత్మను బలపరుచుకుంటే నిర్ణయాలు తీసుకోండి. మీ శరీరానికి కావాల్సిన ఆహారం తినండి, మీ ఆత్మని ఎక్కువగా బలపరచుకోండి. ఎందుకంటే మనం శరీరానికి రుణస్థులం కాదు, ఆత్మకు రుణస్థులం. కొంతమంది అనొచ్చు, తినే పరిస్థితి కూడా మాకు లేదండి, అందుకని అప్పు చేసామండి. అయి ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడండి. దేవుడు నమ్మదగిన వాడు. మన బైబిల్లో చూస్తాం, దేవుడు ప్రవక్త ద్వారా భయంకరమైన కరువులో వారికి సమృద్ధి ఇచ్చాడు. మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. మన దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు. మన దేవుడు మనల్ని పోషించే దేవుడు. కాబట్టి ఆయన నమ్మండి, ఆయన మీద ఆధారపడండి. యేసుక్రీస్తు 5 రొట్టెలు చేపలు 5,000 మందికి పంచి వారి ఆకలిని తీర్చాడు. ఈరోజు అదే యేసు ప్రభు మీ కుటుంబంలో ఉన్న ఆ కరువుని, మీ కుటుంబంలో ఉన్న ఆ ఆకలిని యేసు నామములో తీర్చునుగాక. ఆమేన్.